అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, మీరు జీవితంలో అనేక మందిని చూసుంటారు. వాళ్ళు చిన్నతనంలో అతి సాధారణమైనటువంటి విద్యార్థులుగా చలామణైన వారు జీవితంలో మంచి స్థానంలో నిలబడ్డ వాళ్ళను మీరు చూసుంటారు. అదే సమయంలో మీరు చిన్నప్పుడు చదువుకున్నటువంటి క్లాసెస్లో, డిగ్రీలో కానీ, స్కూల్లో కానీ, ఇంటర్మీడియట్లో కానీ, ఇంజనీరింగ్లో కానీ చాలా ప్రతిభావంతమైన వాళ్ళు కూడా జీవితంలో స్థిరపడలేక చతికిలపడిపోయిన వారిని కూడా మీరు చూసుంటారు. మిత్రులారా, ఈ వీడియో చాలా ముఖ్యమైనటువంటిది, గంభీరమైనటువంటిది. తప్పనిసరిగా చివరి వరకు చూడవలసిందిగా సూచన. అత్యంత లోతైన అతి ముఖ్యమైన విషయాలను నేను ఈ వీడియోలో ప్రస్తావిస్తాను. దానికంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్బిఆర్ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్బిఆర్ టాక్స్ యాప్ ద్వారా మీకు అనేక రకాల కెరీర్ గైడెన్స్ ఇవ్వబడతాయి. ఎలాంటి స్కూల్, ఇంటర్మీడియట్ ఎంపిక చేసుకోవాలి, అదేవిధంగా ఇంజనీరింగ్, ఎంట్రన్స్ సంబంధించిన పలు కోర్సెస్ ఉన్నాయి. మిత్రులారా, జీవితంలో ఏది అతి ప్రధానమైనటువంటిది? ప్రతిభన, వ్యక్తిత్వమా? జీవితంలో అనేక ఉదాహరణలు పరిశీలించినట్లయితే ప్రతిభ కంటే వ్యక్తిత్వమే జీవితంలో పిల్లలను ఉన్నత స్థాయిగా చేసినటువంటి సంఘటనలు మనకు ఎక్కువగా కనిపిస్తాయి. జీవితంలో చాలామంది రియల్ ఎస్టేట్లో కోట్లు సంపాదించిన వాళ్ళు చదువులో యావరేజ్ స్టూడెంట్స్. అనేక మంది రాజకీయ నాయకులు కూడా చదువులో పెద్దగా అద్భుతాలు సాధించలేదు. మిత్రులారా, హార్వర్డ్ యూనివర్సిటీ యొక్క పరిశోధన చేసింది, ఈ చదువుల్లో బాగా ప్రతిభ ఉన్నవారు జీవితంలో బాగా స్థిరపడిన వాళ్ళ మధ్య సహసంబంధము, కొరిలేషన్ ఎంత ఉంది అని వారు ఒక రీసెర్చ్ చేశారు. 85% మంది జీవితంలో అద్భుతాలు సాధించిన వాళ్ళు చదువులో పెద్ద టాపర్లుగా లేరు. అంటే మిత్రులారా, జీవితంలో గొప్పగా స్థిరపడాలని మనం ఆశిస్తాం. మన పిల్లల్ని మంచి కెరీర్ ఉండే విధంగా మన శక్తి మేరకు మనం ప్రయత్నిస్తుంటాం. కానీ మనం ఏమనుకుంటామంటే, ఈ మార్కెట్ శక్తుల ప్రభావం వల్ల, ఈ ప్రచార ఆర్భాటాల వల్ల, ఈ ర్యాంకుల గందరగోళం వల్ల, ఏదో ఐఐటీలో ₹1,00,00,000 ప్యాకేజు, ఐఐఎంలో ₹2,00,00,000 ప్యాకేజ్ ఇలాంటి వార్తల మీద విపరీతమైన దృష్టి కేంద్రీకరించడం వల్ల జీవితంలో మన పిల్లలు అద్భుతాలు సాధించడం కావాల్సినటువంటి అసలు అంశాలను పట్టించుకోవడం లేదు. కేవలం ర్యాంకులను, మార్కులను మాత్రమే చూస్తున్నాం. ర్యాంకులు ముఖ్యమైన మిత్రులారా, అది జేఈ కావచ్చు, నీట్ కావచ్చు, క్యాట్ కావచ్చు, సివిల్స్ కావచ్చు. దానివల్ల డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ అవి కొంతమందికి అద్భుతమైన ర్యాంకులు వస్తాయి. అద్భుతమైన ర్యాంకులు జేఈలో, ఐఐటీలలో సాధించే వాళ్ళు కూడా జీవితంలో సాదా సీదాగా స్థిరపడ్డ వాళ్ళని అనేక మంది నేను చూశాను. సాదా సీదా కాలేజీలో చదువుకొని అత్యున్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామందిని చూశాను. అనేక ఉదాహరణలు, సత్యనాథిలా కావచ్చు, సత్యనారాయణ మణిపాల్ లాంటి సాధారణ కాలేజీలో కలెక్టర్గా చదువుకున్నటువంటి వ్యక్తి ఎలాంటి స్థితికి ఏరాడో మనం చూసాం. గొప్ప గొప్ప ఐఐటీల్లో టాప్ ర్యాంక్ సాధించిన వాళ్ళు నార్మల్ ప్యాకేజ్ తోటి జీవిస్తున్నారు. అంటే ఒక విషయం మనకు అర్థం కావాల్సింది, ప్రతిభ వల్ల పిల్లలకు ప్రయోజనం ఉంటుంది. కానీ ప్రతిభ కంటే మించి కొన్ని ముఖ్యమైన లక్షణాలను తమ వ్యక్తిత్వంలో సంతరించుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది, జీవితంలో ప్రభావం ఉంటుంది. ఇలా కాస్త లోతులోకి వెళ్దాం మిత్రులారా. ఒక వ్యక్తి జీవితంలో సఫలం కావాలంటే ప్రతిభ ఒక ఆయుధం మాత్రమే, ఒక అనుకూల అంశం మాత్రమే. ప్రతిభ అంటే అది ఇంటెలిజెన్స్ కావచ్చు, మార్కులు కావచ్చు, ర్యాంక్ కావచ్చు, టాప్ కాలేజీలో చదివినటువంటి అనుభవం కావచ్చు, ఇలాంటివి. కానీ నిజంగా జీవితంలో ప్రభావం చేసేటువంటిది ఆ జీవితంలో వాళ్ళు స్థిరపడడానికి
కొన్ని ప్రత్యేక లక్షణాలు కావాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి ఎదగాలంటే తన స్వీయ మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యము, దాన్ని 4 అంటాం. పీక్యూ, ఐక్యూ, ఈక్యూ, ఎస్క్యూ, 4 అంశాలు అతి ప్రధానమైనటువంటివి. ఈ 4 అంశాలలో పరిణితి ఏరకుండా ఏ వ్యక్తి కూడా జీవితంలో ఒక సక్సెస్ కాలేడు, ఒక సుఖవంతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని జీవించలేడు. ఒకసారి వీటి లోపలికి వెళ్దాం మిత్రులారా. పీక్యూ అంటే ఫిజికల్ కోషంట్. ఫిజికల్ కోషంట్ అంటే మీకు తెలుసు, శారీరకమైనటువంటి ఆరోగ్యం ఉండడము, ఫిట్నెస్ ఉండడము, పని చేయడానికి అనుకూలంగా శరీరాన్ని ఫ్లెక్సిబుల్గా ఉంచుకోవడం పీక్యూ, ఫిజికల్ కోషంట్. సరే, బాడీ బిల్డర్స్ కావాల్సిన అవసరం లేదు, అథ్లెట్స్ కావాల్సిన అవసరం లేదు, కానీ మంచి శరీరము, ఆరోగ్యవంతమైనటువంటి ఒక ఉపకరణంగా జీవితంలో సక్సెస్ కావడానికి పీక్యూ పనిచేస్తుంది. అందుకని సౌండ్ మైండ్ ఫ్రమ్ ఏ సౌండ్ బాడీ అంటాడు అరిస్టాటిల్. స్వామి వివేకానంద అంటాడు, మీరు ఢాకాలో యువకులకు సందేశం ఇస్తూ, మీరు భగవద్గీత కంటే ఫుట్బాల్ క్రీడ ద్వారా భగవంతునికి చేరువవుతారన్నాడు. అంటే శరీరంలో ఉండేటువంటి దృఢత్వము చాలా ముఖ్యం. కాబట్టి మన పిల్లల యొక్క శారీరక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇది అత్యంత ముఖ్యమైనటువంటి సాధనం. శరీరం కలు ధర్మ సాధనం అంటారు కదా. శరీరమే అన్నిటికీ అన్నిటికీ ముఖ్యమైనటువంటి ఒక ఆయుధం, ఒక ఉపకరణం. కాబట్టి శరీరం సరిగా ఉంచుకోవడం అనేది అతి ప్రధానమైనటువంటి అంశం. అంటే ర్యాంకు రావాలంటే అనారోగ్యం పాలు చేసుకుని, నిద్ర లేకుండా, బేసిక్ ఫిట్నెస్ లేకుండా, వాకింగ్ లేకుండా, సో శరీరాన్ని పూర్తిగా కృషింపజేయడం వల్ల మాత్రమే ర్యాంకులు వస్తాయని కూడా చాలా పొరపాటు. అనేక మంది ఐఐటిఎన్లో నేషనల్ ఛాంపియన్ ఉన్న వాళ్ళు కూడా ఐఐటిఎన్స్ అయ్యారు. కిరణ్ బేడి ఆసియన్ ఛాంపియన్ టెన్నిస్లో ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్ ఇండియాలో, 2 జరిగింది. అనిల్ కుంబ్లో టాప్ మోస్ట్ ఇంజనీర్ 85% వచ్చింది. ఇండియాలో టాప్ ఇండియా క్రికెటర్ పనిచేస్తారు. అట్లా అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కాబట్టి ఆటలు ఆడితే చదువు రాదు, చదువు వస్తే ఆటలు ఆడకూడదు అనేది మనసులోకి తొలగించడం. ఇది మొదటి విషయం మిత్రులారా. రెండవ విషయం ఐక్యూ. ఈ ఐక్యూ కిందనే అంత పనిచేస్తుంది. మన చదువు కానీ, టెక్నో స్కూల్ కానీ, కోచింగ్లు కానీ, నీట్ కానీ, కోచింగ్ కానీ, ప్రాక్టీస్ కానీ, వర్క్ బుక్స్ కానీ అన్నీ దాని కిందనే పనిచేస్తాయి. కానీ నిజంగా ఐక్యూ వస్తుందా అంటే చెప్పలేం. వేలాది క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయడం వల్ల ర్యాంక్ మెరుగుపరచుకోవచ్చు, కానీ ఐక్యూలో కొద్ది ప్రభావం మాత్రమే ఉంటుంది. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రిటికల్ థింకింగ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, అదేవిధంగా ఇమాజినేషన్, కంప్యూటేషనల్ ఎబిలిటీ, ఇట్లా అనేక రకాల కాగ్నిటివ్ థింగ్స్ అలవరుచుకుంటే ఐక్యూ వస్తుంది. ముఖ్యంగా ఇండిపెండెంట్ థింగ్, స్వతంత్రమైనటువంటి ఆలోచన అవసరం. యుక్తాయుక్త విచక్షణ అవసరం. చాలామంది ఐఐటిఎన్స్ మోస్ట్ స్టూపిడ్ ఫిలోసఫీని చూశాను నేను. కనీసమైనటువంటి రేషనల్ థింకింగ్, ఇండిపెండెంట్ థింకింగ్ ఉండదు. ఏదో ప్రాక్టీస్ చేశారు, బాగా చదివారు, కొన్ని ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు, కోచింగ్ తీసుకున్నారు, ఏదో సీట్ వచ్చింది. అదే సామాన్యమైనటువంటి రైతు, గ్రామాల్లో ఉండేటువంటి పెద్ద మనుషులు, పెద్ద మనుషులు హైకోర్టు లాయర్ల కంటే ఎక్కువ రేషనల్ థింకింగ్, లాజికల్ థింకింగ్, అనలిటికల్ థింకింగ్ ఉన్న వాళ్ళ నుంచి అనేక మంది చూశాను నేను. ఇక్కడ చదువుకున్న వాళ్ళు మాత్రమే ఐక్యూ ఉంటుంది, చదువులేని వాళ్ళకి ఐక్యూ ఉంటుంది అంటే చాలా పొరపాటు. కాబట్టి మార్కులు, ర్యాంకులతో అవసరం లేకుండా ఐక్యూను, స్వతంత్ర ఆలోచన, సొంతగా ఆలోచించడము, హేతుబద్ధతతో ఉండడం అనేటువంటి విషయాన్ని మీ పిల్లల్లో పెంపొందించండి. మార్కులు, ర్యాంకులు లేకుండా జీవితంలో స్థిరపడతారు. తర్వాత ఈక్యూ, ఈ జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి, దానివల్లనే అనేక సమస్యలు వస్తున్నాయి మిత్రులారా. ఈక్యూ అంటే ఎమోషనల్ కోషంట్. చాలా బాధ అవుతున్నారు, ర్యాంకులు వస్తున్నాయి, ఐఐటీలు వచ్చిన వాళ్ళు, 100 కోట్ల కంపెనీ స్థాపించే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కెరీర్లో అత్యున్నత స్థాయికి వెళ్ళిన వారు డిప్రెషన్లో పోతున్నారు, పేషెంట్లు అవుతున్నారు. మీరు భారతదేశంలో అనేక ఆశ్రమాల్లో, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెంటర్లో, ఈషా సద్గురు సెంటర్స్లో, రామకృష్ణ మఠాలలో అనేక మంది డిప్రెస్ అయినటువంటి అత్యున్నత విద్యాధికులు అడుకొస్తున్నారు.
వచ్చే వాళ్ళందరూ డిప్రెషన్తో వస్తున్నారని కాదు, కానీ డిప్రెషన్తో వచ్చే వాళ్ళ కూడా సంఖ్య కూడా బాగానే ఉంటుంది. కాబట్టి ఎమోషనల్ కోషంట్ అనేది సరిగా ఉండట్లేదు. ఒక విద్యార్థి అద్భుతంగా ఎదగాలంటే తాను ఎమోషన్స్ బ్యాలెన్స్ ఉంచుకోవాలి, సెన్సెస్ కంట్రోల్లో ఉండాలి. దానికోసం యోగా, ధ్యానము, అధ్యయనము, సత్సంగము, ప్రకృతితో దగ్గర ఉండడము, వాకింగ్ చేయడము, గేమ్స్ ఆడడము, సో ఇట్లాంటి ప్రార్థనలు, భజనలతో ఉండడము, టెంపుల్కి వెళ్ళడము, ఇలాంటి అనేక అంశాల ద్వారా ఈక్యూ వస్తుంది. వైరాగ్యం చింతన చేయడము, ఇలాంటి అనేక అంశాలు, డిటాచ్మెంట్తో పనిచేయడము, ఇలా అనేక అంశాల ద్వారా కలిసి పనిచేయడం ద్వారా అనేక రకాల గొప్ప మంచి లక్షణాలు ఈక్యూ, ఎమోషనల్ కోషంట్, భావోద్వేగమైనటువంటి కోషంట్, భావోద్వేగమైనటువంటి లక్షణము ఉండాలి. ఊరికే ఎమోషన్ వాడు చూడండి, పిల్లలు ఊరికే తల్లిదండ్రులు చిరాకు పడుతున్నారు, ఊరికే చిరువులు ఆడుతారు. ఒక ప్రశ్న రెండోసారి అడిగితే కోపానికి వస్తారు, ఎవరితోటి మాట్లాడరు, ఫ్రస్ట్రేషన్. కాబట్టి ఈక్యూ సరిగా లేకుంటే చాలా సమస్యలు. కాబట్టి కెరీర్ సరిగా ఉండాలంటే అనేక అంశాల్లో మీకు సంయమనం అవసరం. వ్యక్తిగతంగా ఉండాలి, కుటుంబ పెళ్ళైన భార్య పిల్లలతో సఖ్యతతో ఉండాలి, తల్లిదండ్రులతో ఉండాలి, చుట్టుపక్కల ఉండే సమాజంతో ఉండాలి, కంపెనీలో పనిచేసే కొలీగ్స్ తోటి ఉండాలి, అనేక మందితోటి సఖ్యతగా కలిసిమెలిసి తాను ఎవరికి నష్టం చేయకుండా, తాను నష్టపోకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉండగలగాలంటే ఈక్యూ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఈక్యూని పెంపొందించేటువంటి చర్యలు మీరు చేపట్టండి. మీ స్కూల్లో లేకుండా స్కూల్ మార్చండి, లేదా స్కూల్ మార్చడం వీలు లేకుంటే ఇలాంటి ఈ మెడిటేషన్ ద్వారా, యోగా ద్వారా, స్పోర్ట్స్ ద్వారా, టీమ్ యాక్టివిటీ ద్వారా, కల్చరల్ ద్వారా, సామూహిక జీవనం ద్వారా, ఆశ్రమాలు తీసుకువెళ్ళడం ద్వారా, ఇలాంటి అనేక అంశాల ద్వారా మీకు ఈక్యూ డెవలప్ చేసుకోవచ్చు. చివరిది మిత్రులారా, ఎస్క్యూ. ఇది ఈ మధ్య కార్పొరేట్లో కూడా ఎస్క్యూ అనేటువంటి విషయాన్ని కొంచెం అత్యున్నత స్థాయిలో ఉన్న వారికి గమనిస్తున్నారు. స్పిరిచువల్ కోషంట్ అంటే మిత్రులారా, ఎస్క్యూ ఉన్న వాళ్ళు అంటే స్పిరిచువల్ కోషంట్ వాళ్ళకు కాస్త వైరాగ్యం ఉంటుంది, పెద్దగా గ్రీడ్ లోభం ఉండదు, అందరినీ సమదృష్టితో చూస్తారు, ప్రేమగా చూస్తారు. సో అందరినీ ప్రేమగా సమదృష్టితో చూడడం వల్ల ఆ ఆర్గనైజేషన్ బాగా పనిచేస్తుంది. అడ్మినిస్ట్రేషన్ ఉండడం వల్ల కింది వాళ్ళు చాలా బాగా పనిచేస్తారు. సంక్షోభాలు ఎదురైనప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు దాన్ని సరిగ్గా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. సో ఓటమి గెలుపులలో కూడా కాస్త సమతూకం ఉండగలుగుతారు. కర్మలను నిష్కామంగా పెద్దగా ఎక్స్పెక్టేషన్ లేకుండా ఆచరించగలుగుతారు. డిటాచ్మెంట్ తోటి ఉండగలుగుతారు. సో ఒక జాయ్ఫుల్ అట్మాస్ఫియర్, ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్, ఒక డెమోక్రటిక్ అట్మాస్ఫియర్ ఉంచగలుగుతారు. సో ఎస్క్యూ ఉండడం వల్ల ఆ ఆర్గనైజేషన్ కానీ, ఆ టీం కానీ, ఆ కుటుంబం కానీ, ఆ సొసైటీ కానీ చాలా అత్యున్నత స్థాయికి పోగలుగుతుంది. కాబట్టి ఎస్క్యూ అనేది చాలా చాలా ముఖ్యమైనది మిత్రులారా. ఈ 4 అంశాలను డెవలప్ అయ్యే విధంగా మనం కృషి చేయాలి. దానికి వ్యక్తిగతంగా కృషి చేయాలి, కుటుంబ ప్రకారము, సమాజం ప్రకారము, స్కూల్, ఈ అనేక అంశాలు కూడా ఇవి డెవలప్ చేయడంలో ప్రభావితం చూస్తే ముఖ్యంగా స్కూళ్ళలో చాలా తక్కువ స్కూల్లో ఈ అంశాలు ఉన్నాయి. కాబట్టి పేరెంట్స్గా, ఎల్డర్స్గా మనము చొరవ తీసుకొని ఇవన్నీ డెవలప్ అయ్యే విధంగా మనం కృషి చేయాలి. ఎస్క్యూ కూడా అంతే. మెడిటేషన్ కావచ్చు, పుస్తక పఠనం కావచ్చు, భగవద్గీత కావచ్చు, తర్వాత మిగతా అనేక అంశాలు, డిటాచ్మెంట్ ఉండడము, లేకుంటే పర్సనల్ డెవలప్మెంట్ సంబంధించిన స్పీచెస్, వివేకానంద స్పీచెస్, రవిశంకర్వి, సద్గురు అమృతానంద మందికి సంబంధించినటువంటి వాటి దర్శనము, సో సత్యసాయి లాంటి వీళ్ళ అనేక రకాల ఆధ్యాత్మిక వాతావరణం వల్ల, అనేక పర్యటనల వల్ల, అనేక రకాల సత్సంగాల వల్ల ఎస్క్యూ కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి 4 అంశాలను అభివృద్ధి చేసుకున్నట్టయితే మీ ర్యాంకులు, కెరీరు, మీరు చదువుతున్నటువంటి కాలేజ్, మీకు వచ్చే స్టార్టింగ్ ప్లేస్మెంట్, వీటి అన్నిటితో సంబంధం లేకుండా అద్భుతమైనటువంటి సక్సెస్ను మీ జీవితంలో సాధించగలుగుతారు. మీకు కెరీర్ విషయంలో మీకు ఏ సీట్ వచ్చినా, ఒక ఐఐటి వస్తే ఐఐటి సంబంధించి జోసా బిట్సాట్ కౌన్సిలింగ్ కోర్స్ ఉంది. అది కాకపోయినట్టయితే ఐఐటి ఎన్ఐటికి జోసా బిట్సాట్ ఉంది. అదేవిధంగా మీకు విట్టమణిపల్లి అమృత కామెడికల్ సీట్ వస్తుంది, దాని గురించి పూర్తి స్థాయి గైడెన్స్ కూడా జరుగుతుంది. అది కాకపోతే మీకు ఎంసెట్ గైడెన్స్ కొడుతుంది. ఇవేవి రాకపోయినా కూడా ఉన్నంతలో మీ యొక్క ఆర్థిక స్థితి, మీ యొక్క ఆసక్తులు, మీ సామర్థ్యకు అనుగుణంగా ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీలో మీరు చేరడం కోసం గైడ్ చేయడంలో భాగంగా
మీకు ఎస్బీఆర్ టాక్స్ ప్రతిష్టాన్ కలిసి పనిచేస్తాయి. ప్రతిష్టాన్ దీని మీద రీసెర్చ్ చేస్తుంది. ఈ స్క్రీన్ మీద ఉండే నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే మీకు దానికి సంబంధించినటువంటి యాప్, దాని వివరాలు, దాని గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి సీట్ రాకపోయినా దానికి సంబంధించిన కోర్సు డైరెక్ట్ అడ్మిషన్ ఫర్ బీటెక్ అనేది ఉంది. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.